అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పాలెం ఘటన పోరాట సమితి ఇప్పుడు మరో పోరాటానికి సిద్ధమైంది. కర్నూలు బస్సు ప్రమాద బాధితుల పక్షాన పోరాడతామంటున్నారు సుధాకర్. నిబంధనలు తుంగలోకి తొక్కడం వల్లే వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగిందన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ను కంట్రోల్ చేయలేకపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయని చెప్పారు. ఈ ఘోర ప్రమాదానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు బాధ్యత వహించాలంటున్న ప్రైవేట్ ట్రావెల్స్ బాధితుల సంఘం అధ్యక్షుడు సుధాకర్తో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. పాలెం బస్సు ప్రమాదం ఘటనను మరోసారి గుర్తు చేసేలా ఈరోజు జరిగిన బస్సు ప్రమాదం సంబంధించి మనతో మాట్లాడడానికి సుధాకర్ గారు ఉన్నారు. సుధాకర్ గారు, గతంలో పాలెం ఘటన జరిగిన సమయంలో బాధితుల తరపున పోరాడి అన్ని రకాలుగా వాళ్లకు మద్దతు నిలిచిన వ్యక్తి సుధాకర్ గారు. అసలు అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతుంది, దీని విషయంలో ఈ ఘటన విషయంలో కూడా సుధాకర్ గారు ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారో, ఏమైనా పోరాటానికి సిద్ధమవుతున్నారో అనే విషయాలు కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ బాధితుల తరపున ఏ విధంగా ముందుకెళ్ళాలి? నిజమండి, ఎందుకంటే అప్పుడు పాలెం బస్సు జరిగినప్పటికే 45 మంది చనిపోయారు. నాకు తెలిసిన వాళ్ళు దాంట్లో ఉండే ఇన్వాల్వ్ అయిన తర్వాత చూస్తే ఒక్కసారి నాకు ఆశ్చర్యం వేసింది, ఇంత పెద్ద మాఫియా ఉందా ఆర్టీసీలో అని. ఇప్పుడు జరిగిన ట్రావెల్ బస్సుకి అప్పుడు జరిగిన దాదాపు సంబంధం. అప్పుడేమో బెంగళూరు నుంచి అది ఇక్కడికి వస్తుంది బస్సు, రాత్రి బయలుదేరి. ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి అటు వెళ్తుంది. అన్నీ ఎక్కువ ప్రమాదం అయ్యి చనిపోయినాయి అన్నీ ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి. ఇక్కడ ప్రశ్న ఉదయిస్తుంది, ప్రైవేట్ ట్రావెల్స్లో ఎందుకు చనిపోతున్నాయి, ఎక్కువ అవుతున్నాయి, ఎందుకు ఇంత మిస్టేక్ జరుగుతున్నాయి అంటే కనుక ప్రైవేట్ ట్రావెల్స్ ది మెంట్ ఫర్ మనీ. ఇప్పుడు ఓన్లీ డబ్బులు సంపాదించడానికే రాజకీయ నాయకులే ఈరోజు తయారయ్యారు. అందుకనే నేను మాఫియా అంటున్నాను ఇది. ఎందుకంటే రెండు రాష్ట్రాలకి కలిపి దాదాపు 2-3 వేల కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. అట్లా దాదాపు 3,000 బస్సులు నడుస్తున్నాయి వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు. 3,000 బస్సులు, క్యాన్ ఇమాజిన్. దానికి ట్యాక్స్ కట్టరు, బెంగళూరుకి వెళ్తున్నాయి, ప్యాసింజర్లు తీసుకుని దింపేసి వస్తాయి, దింపేసి ఇంకో ప్యాసింజర్ తెచ్చుకుంటాయి, టికెట్లు అమ్ముతారు రెడ్ బస్సు అవి బస్ పేరు మీద, విచ్ ఈజ్ ఇల్లీగల్. ఇవన్నీ ఇల్లీగల్ అని చెప్పి అప్పుడు మొత్తం మేము వేసినప్పుడు కేసులు బుక్ చేశారు. చేసిన తర్వాత ఏం చేశారంటే వీళ్ళందరూ కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నారు. సో ఇప్పుడున్న ప్రైవేట్ బస్సు ప్రతి బస్సు ఇట్స్ ఇల్లీగల్. పొద్దున్న కావేరీ ట్రావెల్స్ చూడండి, 8-10 గంటలైనా కావేరీ ట్రావెల్స్ నుంచి ఒకటి ఫోన్ ఎత్తలేదు, రాలేదు అక్కడికి. దట్ ఈస్ దర్ రెస్పాన్సిబిలిటీ. బస్సులన్నీ ఓల్వో బస్సెస్, దాదాపు అన్ని మంచి యాక్సిల్ ఉన్న బస్సులే, వండర్ఫుల్ బస్సెస్. దాంట్లో కెపాసిటీ ఓన్లీ 30-32కి ఉంటుంది. బట్ వీళ్ళు నడిపేది 40, 50, 60 చేసేస్తారు. దాన్ని డబల్ డోర్ ఉన్నదాన్ని తీసేస్తారు, ఇంకో ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది అది ఎత్తేస్తారు. అసలు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు అది వాడికి. ఇది పాలెం ఘటన జరిగి దాదాపుగా 12 సంవత్సరాలు అవుతుంది. అప్పటికిప్పటికి చాలా టెక్నాలజీ మారింది, లైఫ్ సేవ్ చేయడానికి ఇంకా అవకాశం ఉంది టెక్నాలజీ. కానీ ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది, ఈ ప్రమాదం ఇంత తీవ్రతరం కావడానికి? ట్రావెల్ మాఫియా, నేను చెప్తున్నది అదే. వీళ్ళైనా డబ్బులు సంపాదించడానికి ఈ టెక్నాలజీ వాడటం లేదు, డబ్బులు సంపాదించడానికి మంచి డ్రైవర్ని పెట్టడం లేదు, డబ్బులు సంపాదించడానికి సీట్లు కుదించేశారు. నిన్న కూడా వాళ్ళు ఎవరు చెప్తున్నారు, మేము అటు నుంచి అటు వెళ్ళడానికి మాకు టైం పట్టింది, ఇరుక్కుపోయామని చెప్పి. మన నాలంటూ నడవలేడు దాంట్లో, ఎందుకంటే టైర్ దగ్గరికి వేసారు. ఎందుకంటే సీట్లు పెంచేసేసి ఈరోజు నేను ఇంతకుముందు చెప్పినట్టే కానీ ఈ బస్సు రిజిస్టర్డ్ ఎట్ దాదర్ నవేలి కొన్నది అక్కడ, మళ్ళీ రిజిస్ట్రేషన్ మారింది ఒడిశాకు వచ్చింది, మళ్ళీ అక్కడి నుంచి మారి ఫిట్నెస్ వేరే చోటుకు పోయింది. అంటే ఇక్కడ ఎక్కడ లేదు, తెలంగాణ ఆంధ్రాలో ఎక్కడ దానికి రిజిస్ట్రేషన్ కాల ఏం కాల అది. సో అక్కడ తయారైంది. స్లీపర్కి వచ్చేసారు, స్లీపర్కి వచ్చి ఇట్ ఇస్ ఇల్లీగల్ అగైన్. ఎన్ని ఇల్లీగల్ ఇవన్నీ ఆర్టీ వాళ్ళకి తెలియదా? తెలుసు. ఏం చేస్తున్నారు, డబ్బులు తీసుకుంటా తింటున్నారు. నేను ఓపెన్లీ చెప్తున్నాను, కాదని చెప్పమని నా మీద కేసు పెట్టమని, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్లీగల్. వాళ్ళు ఈరోజు ప్రాణాలు తీసుకున్నారు. మన దగ్గర ఒకటి ఏంటంటే ఒక విచిత్రమైన పరిస్థితి అంటే, వాడికి గవర్నమెంట్ జాబ్ కావాలి కానీ గవర్నమెంట్ స్కూల్ వద్దు, గవర్నమెంట్ హాస్పిటల్ వద్దు, గవర్నమెంట్ బస్సులు వద్దు, జాబ్ మాత్రం గవర్నమెంట్ కావాలి. అటు ఒక సైకాలజీ పడిపోయింది మనకి బాగా. సో దాని నుంచి బయటపడండి. ముందు ప్రైవేట్ వాళ్ళు నేను ఎట్లా లూటీ చేస్తున్నాడు, ఎట్లా నేను స్క్వీజ్ చేస్తున్నాడు, ఎట్లా నేను చంపుతున్నాడు అని చూడమంటున్నాను నేను. ఎక్కడ చూసినా కరప్షనే. చెప్తున్నాను కదా, నిన్న కనుక బస్సు ఆపుంటే కనుక జరిగేది కదా. ఎందుకు మనం చెప్పారు ఏంటంటే, పోయిన సంవత్సరం 400 కేసులు బుక్ చేసాం ప్రైవేట్ ట్రావెల్స్ మీద అన్నారు. 400 కేసులు బుక్ చేస్తే ఎంతమంది మీద పనిష్మెంట్ వేశారు? వాళ్ళు ఒక్కొక్కరికి 4,000, 3,000, 5,000 ఛార్జ్ తీసుకుని వదిలేశారే కానీ వాళ్ళకేముంది, ఒక టికెట్ మీద ఒక రోజుకి ₹1,00,000 సంపాదించేవాడికి ₹4,000 పెద్ద అమౌంట్ వాళ్ళకి, ట్రావెల్స్ వాళ్ళకి. అందుకని ఐఎమ్ కాలింగ్ దెమ్ యాజ్ ఎ ట్రావెల్ మాఫియా. వాళ్ళు 1,000 కోట్లలో 100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వీళ్ళకి అందరికీ బ్రైబ్స్ ఇస్తారు, వాళ్ళు పంచుతారు 1,000 కోట్లు పర్ మంత్. ఇప్పుడు నేను కూడా మినిస్టర్లే. ఐఎమ్ 100% ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ ఎవ్రీథింగ్ ఇస్ బిలాంగ్ టు మినిస్టర్స్. ఇది మొత్తానికి పాలెం ఘటన సమయంలో పాలెం సుధాకర్గా పేరొందిన సుధాకర్ గారు మరోసారి పోరాటానికి సిద్ధమంటూ కూడా ప్రకటిస్తున్నారు. ఫిట్నెస్ లేని బస్సులు, సామర్థ్యానికి మించి ప్యాసింజర్లు ఎక్కించుకోవడం, రెండవది ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బాధ్యత లేకుండా వ్యవహరించడంతోనే ఇంత పెద్ద ప్రమాదాలకు గురవుతున్నాయి. వీటి విషయంలో ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలి. అవసరమైతే ట్రావెల్స్ మొత్తం రద్దు చేసి ప్రభుత్వమే టేక్ ఓవర్ చేయాలనే డిమాండ్ను సుధాకర్ వినిపిస్తున్నారు.
కెమెరా పర్సన్ సింగ్తో రాక్షరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.